సో నేను హైదరాబాద్కి వచ్చాను. ఆ సినిమా కన్ఫర్మ్ అయిందని చెప్పి చేసిన సినిమాని మానేసా. రాముడు వచ్చాడు సినిమా కోఆర్డినేటర్ చేస్తే అది మానేశాను. వచ్చిన తర్వాత తెలుసుకుని ఈవి గారు పిలిపించాడు. సినిమా పోస్ట్ లేదట కదా ఇప్పుడు అంటే, లేదు సార్ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం. సార్ నువ్వు జాయిన్ అవ్వు నా దగ్గర అన్నాడు. ఆయన దగ్గర నేను పని చేశాను, ఆలో బ్రదర్ చేశాను. అంటే నాకు ఇష్టం లేదు సార్ నేను చేయను అని చెప్పాను. అదేంటండి నేను సినిమా కోఆర్డినేటర్ చేయండి అయితే డైరెక్షన్ చేస్తే లేదు సార్ అని చెప్పి కోదండ రామరెడ్డి గారు పిలిచాడు. లేదబ్బాయి నువ్వు చెయ్యి ఈవి గారు అన్నాడు. ఏమో నేను డైరెక్షన్ చేసి కోఆర్డినేటర్ చేశాను కదా, నువ్వు డైరెక్షన్ అవ్వలేదు, నువ్వు డైరెక్టర్ అవ్వలేదు, ఎందుకు నువ్వు అనవసరంగా దీనికి వెళ్తున్నావు, వద్దు చెయ్యి, చేస్తే అవకాశం వస్తుంది, చేదురా సర్కిల్ పెరుగుతుంది కదా అన్నాడు. నేను ఆ మూడ్లో లేను సార్, సినిమా అంటూ చేస్తే అది ఎన్కౌంటర్ సినిమానే చేస్తాను, సరిగ్గా చేయను అని చెప్పి. తర్వాత కోదండ గారు పిలిచారు, చేయను సార్ అని చెప్పి. అంటే వీళ్ళిద్దరు నన్ను బాగా బాగా ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే ఇద్దరి దగ్గర పనిచేశాను నేను. నా సిన్సియారిటీ, డెడికేషన్, ఇన్పుట్స్, ఎక్స్ట్రాలు ఉండకపోవటం, నా హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బాగా నచ్చేవాళ్ళు ఇద్దరికి. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. చేయండి సార్ అని చెప్పేసి వెళ్ళిపోయా. ఇంకా లాస్ట్ డే ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సరే ఊరు వెళ్ళిపోదాం అనుకొని అప్పుడు అనుకున్నాను ఓడిపోయి వెళ్ళిపోతున్నానని. నేను గెలుస్తానని మాత్రం అక్కడికి వెళ్ళలేదు. అవకాశం వచ్చింది, ప్రభాట్ గారు తీసుకెళ్తా అన్నారు, సరే వెళ్ళిపోయా. ఎక్కడికో వెళ్ళాల్సిన వాడిని ఎక్కడికో వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకుంటూ ఒక టార్గెట్ని పెట్టుకున్నా, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా. ఆ లక్ష్యం ఈరోజు ఇంకా నాకు అవకాశం రాదు అనిపించింది. ఇంత అద్భుతమైన కథ చేసుకున్నప్పుడే, ఇంత అద్భుతమైన ఒక ఫీల్, ఎవరు కథ విన్నా కూడా ఏడవకుండా ఉండే పరిస్థితి, నవ్వనలేని పరిస్థితిలో ఉన్నప్పుడే నేను సినిమా చేయలేకపోయానంటే ఇంకా నేను సినిమా చేయలేను. ఎందుకంటే అప్పటికి చాలా ప్రయత్నాలు చేశాను నేను, వేరే రకరకాల కథలతో చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇంకా ఓడిపోయి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మా ఊరు వెళ్తున్నాను. మిల్లు ఉంది, మిల్లు పట్టుకొని బతుకుదాం అనుకున్నాను. ఇంకా దూరంగా ఉండేపోవాలనుకున్నాను, వెళ్ళిపోదాం అనుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయింది, ఇది మంది కాదు, ఈ రంగం మంది కాదు, ఇక్కడికి మనకు అవకాశాలు రావు, దీనికే రాకపోతే ఇంకా దీనికి రావు అని వెళ్ళిపోయా. ఎందుకంటే అప్పుడు పాటలు కూడా రెడీ చేసుకున్నాను, నేను పాట రాసిన. వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి అక్కడికి, అర్జెంటుగా కృష్ణ గారు రమ్మంటున్నారని. కోఆర్డినేటర్ చేస్తున్నావి అని ఫ్రెండ్ ఉండేవాడు, రమ్మంటున్నాడే అంటే ఏం చేస్తాంలే ఇప్పుడు, ఈ కృష్ణ గారు రమ్మన్నా కూడా పద్మాలయాలు చేయమంటాడు, మనం అనుకున్నట్టు చేయలేమేమో అనే ఒక ఇది ఉండేది. సో పెద్దగా రియాక్ట్ అయ్యేవాని కాదు. 2 సార్లు 3 రోజు 4వ రోజు కూడా ఫోన్ చేశారు, రాబాయ్ నువ్వు రమ్మంటుంటే కృష్ణ గారు రమ్మంటుంటాను. సరే కృష్ణ గారు అంటే నాకు బాగా అభిమానం. నేను అల్లూరి సీతారామరాజు చూసి ఆయన ఫ్యాన్గా, అంటే ఫ్యాన్ అంటే ఏమైనా దండలేయటం అట్లాంటివే కానీ ఒక అభిమానం అనేది ఉంది ఆయన మీద నాకు. అయితే సరే రమ్మంటున్నారు కదా, కనీసం ఆయన కలుద్దాము, ఎందుకంటే నా కథ వినగానే నేను ఫ్రీగా చేస్తానని చెప్పాడు, ఎంకరేజ్ చేసాడు. సో బై రెస్పెక్ట్ కలుద్దాం అని చెప్పి సరే అని హైదరాబాద్కి వచ్చాను. రాగానే స్కూటర్ వేసుకొని వచ్చి నన్ను పద్మలక్ష్మి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మొత్తము 14-15 మంది వెయిట్ చేస్తున్నారు నా కోసం. కృష్ణ గారు, ఆదిశేషగిరావు గారు, హనుమంతరావు గారు, వి మసోన్రావు గారు, డూండి గారు, పి సాంబశివరావు గారు, పి చంద్రశేఖర రెడ్డి గారు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ఊళ్ళని పెద్ద పేర్లు డూండి గారితో సహా. చూసారు రావే నేను కథ చెప్తామని అందరు రమ్మన్నాయని అన్నాడు. ఒక్కసారి అవునా సార్ అని బయటకు వచ్చి కథ చెప్పమంటున్నారు అంటే చెప్పాయా అంటే ఒక 10 నిమిషాలు ఆలోచించి లోపలికి వెళ్ళి కథ చెప్పగానే డూండి గారు ఇమ్మీడియట్గా లేచి కృష్ణ గారి షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా రేపటి నుంచి మొదలుపెట్టి కృష్ణ ఏం డైరెక్టర్ దగ్గర మొత్తం ఉంది, మొత్తం సినిమా చూపించాడు మాకు, రేపటి నుంచి మొదలుపెట్టమన్నాడు ఆయన, తెలిపాడు. అందరూ విపరీతంగా అప్రిషియేట్ చేశారు. కృష్ణ గారు ఇమ్మీడియట్గా కథ చెప్పటం 15 రోజుల్లో సినిమా స్టార్ట్ అయింది. సో ఈ కథ స్టార్ట్ అవ్వడానికి, ఈ గమ్యం ఇంక ఇది మంది కాదని వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండే స్ట్రగుల్ ఏదైతుందో, ఆ పెయిన్ ఏదైతుందో, ఆ బాధ ఏదైతుందో, అంటే ఓడిపోయిన వాడు చచ్చిపోయిన వాడితో సమానం అంటారు. కానీ ఓడిపోయి చచ్చిపోకూడదు అనేది నాకు బలమైన కోరిక ఉంటుంది. ఓడిపోతూ చచ్చిపోవద్దు, గెలిచి చచ్చిపోవాలి, లేకపోతే చావులో గెలుపుని చూడాలి, రెండిట్లో ఏదో ఉండాలి. గెలుస్తూ చచ్చిపోవాలి, లేకపోతే గెలిచి చచ్చిపోవాలి, లేకపోతే చావులో గెలుపుని చూడాలి. కానీ నేను అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నానే. నేను 13 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేసి నేర్చుకొని తెలుసుకొని అనేకమైన కష్టాలు పడి
తిని తినక ఇంత స్ట్రగుల్ చేసి ఒక డైరెక్టర్ అవ్వలేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాను అనే ఒక బాధ అవుతుందో, ఇంగ్లీవన్ బస్ స్టాండ్లో బస్సు ఎక్కినప్పుడు ఉండే బాధ అతీతమైంది. ఏడ్చారా? డెఫినెట్గా. ఓకే. ఎన్నో రాత్రులు ఏడ్చా అప్పుడు. సినిమా పెండింగ్లో ఉన్నప్పుడు విపరీతంగా ఏడ్చాను. నైట్లు అంటే రకరకాలుగా ఉండేది. ఆ ఏడుపు కారణాలు అనేక రకాలు ఉన్నాయి. అప్పుడు పెళ్ళయిందా మీకు? అవలే, అనేక రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమాలోని కథల్ని, ఆ ఎల్లమ్మ క్యారెక్టర్ని తెలుసుకుంటూ, బాండేజ్ని, కథలో ఉన్న అంశాలని, స్వర్ణకి ఎన్కౌంటర్ని, ఇట్లా నన్ను ప్రతిరోజు వెంటాడుతుండేవి. ఒక కథ కమర్షియల్ కథ చేస్తే అది చేసినా చేయకపోయినా ఇట్లా టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది. కానీ ఒక హృదయాన్ని కత్తుకునే కథని, హృదయంలోంచి పుట్టే కథని, మనసులోంచి మెదస్సులోంచి రంగరించుకొని వచ్చే ఒక భావావేశాన్ని, ఒక దృశ్యీకరణని మర్చిపోవటం కష్టం. అది వెంటాడుతుంది. అది ఎంత వెంటాడుతుంది అంటే దానికి ఉదాహరణ జయబోల తెలంగాణ. శ్రీకాంత్ సూసైడ్, యాదయ్య సూసైడ్స్ వెంటాడినాయి నన్ను. అలా గుండెల మీద పెట్టుకొని తిరిగిన నేను. శ్రీకాంత్ది యాదయ్యది గుండెల మీద పెట్టుకొని సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అలా గుండెల మీద ఉంది. అది అట్లా ఉండిపోతుంది. అది బయటకు వచ్చే వరకు, నేను చెప్పవలసిన జనాలకు చెప్పేంత వరకు ఆ వేడి, ఆ ఆవేశం చల్లారదు. సో ఆ బస్ ఎక్కిన అనేక రాత్రులు ఏడ్చాను నేను. సినిమా ఆగిపోయినప్పుడు ఏడ్చాను. తర్వాత నేను బస్ ఎక్కినప్పుడు దాదాపు 2 గంటలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయా. అదే పెయిన్ ఉంటుంది కదా, అంటే ఓడిపోయి వెళ్ళకూడదు కదా. ఒక 13 years స్ట్రగుల్ అది. రోజా గారిని ఉన్నారా? ఎన్కౌంటర్ సినిమాలు రోజా గారు ఉన్నారు. అది ఎప్పుడు కావాలి? ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చింది ఎప్పుడు? సమరం బిఫోర్, సమరం తర్వాత తర్వాత లాఠీ అనే సినిమా కూడా తీసారు. కాదు, మీ ప్రాబ్లం వచ్చింది సమరం తర్వాతేనా? తర్వాత. ఓకే. సో అట్లాంటివి ఉన్నాయి, పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్లోనే, ఆ స్ట్రగుల్స్లోనే విన్నింగ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, మళ్ళీ పెయిన్స్ ఉంటాయి, విన్నింగ్స్ ఉంటాయి, ఆలోచనలు మారుతుంటాయి, గుణపాఠాలు ఉంటాయి, నేర్చుకుంటాం, గెలుచుకుంటాం, తెలుసుకుంటాం. అంతే. జీవితం అంటే ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి, గెలుచుకోవాలి. అదే సహనంతో నేర్చుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, ఫైనల్గా గెలుచుకోవాలి. గెలిచిన జీవితమే జీవితం. గెలుచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. గెలుపు కోసం బతకాలి, బతకడం కోసం గెలుపు. గెలుపు అంటే బ్రతుకు, బ్రతుకంటే గెలుపు. ఒకటి నమ్ముతారా? ఒక ప్రాంతం పరంగానో, ఒక కులం పరంగానో తొక్కేస్తే తొక్కేది కాదు కళ అని ఎప్పుడైనా? ఖచ్చితంగా వస్తుంది. అంటే ఒకటి, దాంట్లో ఎవరిని నిందించే అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టు ఒకళ్ళలోని క్రియేషన్ని, ఒకళ్ళలోని తపస్సుని, ఒకళ్ళలోని మేధస్సుని ఎవరు ఆపలేడు. అట్లా ఆపగలిగితే అంబేద్కర్ లేడు, అట్లా ఆపగలిగితే మహాత్మా జ్యోతిరావు పూలే లేడు, అట్లా ఆపగలిగితే అనేకమైన మేధావులు లేరు. సో ఒకరోజు అడ్డం పడవచ్చు, 2వ రోజు అడ్డం పడవచ్చు, కానీ 3వ రోజు కళ్ళు తెరుస్తారు, లేకుంటే కళ్ళు తెరిపించే అవకాశం వస్తుంది. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ చేసుకుంటున్నాను. అదే ప్రయత్నంలో దాదాపు ఒక 5-6 నెలలుగా దాని మీద తపస్సు చేస్తున్నాను. అది అవుట్పుట్ బాగా వస్తుందని అనిపిస్తూ ఉంది. అది బాగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళతో అదే ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను నా సినిమాల ద్వారా నేర్చుకుంది ఏంటంటే మిస్కాస్టింగ్ అనేది సినిమాకు ఉండకూడదు అనేది. సో అవుట్పుట్ వచ్చిన తర్వాత, స్క్రిప్ట్లో ఉండే క్యారెక్టరైజేషన్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా దాని షేప్ ఎట్లా మారుతుందో తెలుసుకొని దాన్ని బట్టి క్యాస్టింగ్. ప్రొడ్యూసర్స్ ఎస్టాబ్లిష్డా? కొత్త ఇంతవరకు ప్రొడ్యూసర్ అయితే అనుకోలేక నేనే చేసుకుంటున్నాను. ఎవరైనా ఆ రోజుకి ఉన్న ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉంటారో కొత్త వాళ్ళతో అంటే ఎవరు రాకపోవచ్చు, మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ఎస్టాబ్లిష్ హీరోనో లేకపోతే కొంచెం మార్కెట్ ఉన్న హీరో దొరికితే ఎవరో దొరుకుతారు మనకి. అంటే మళ్ళీ మీ స్టైల్ ఆఫ్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే జనరల్గానే? అంటే నేను ఒక స్టైల్లో ఏం తెలియదు. అంటే అంశం ఉంటుందేమో కానీ భద్రాచలానికి జయమందిరికి సంబంధం ఉండదు, ఆయుధానికి రాముకి సంబంధం ఉండదు. ఇట్లా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండానే సినిమాలు చేస్తారు. ఇష్యూ ఉంటుంది, అంటే ఉంటుంది, కంటెంట్లో ఉంటుంది. అది ఆ కంటెంట్లో దాని ఫుటేజ్ ఎంత ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎంత ఉండాలి. ఎందుకంటే క్యాస్టింగ్ ఇప్పుడు ఒక అంశం చెప్పాలి, నాకున్న స్ట్రగుల్లో నాకున్న సమస్య కూడా అదే. నేను కథ అనుకుంటే అది తెలియకుండా ఒక అంశం మరి వెళ్ళిపోతుంది, లేకుంటే ఒక మెసేజ్ వైపు వెళ్ళిపోతుంది, లేకుంటే ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్ని లేకుండా నేను కట్ చేయలేను. ఏదో ఒక ఇన్స్పైరింగ్ పాయింట్ లేకుండా నేను కథ మూవ్ అవ్వదు. అంటే మూమెంట్ రాదు. గాలి పోగు చేసి సినిమా చేయలేము. అంటే 4 కామెడీ సీన్లతోనో లేకపోతే లైట్ కథతోనో
అట్లా సినిమాలు చేయొచ్చు, చేసి హిట్ అవుతున్నాయి. అది కూడా విద్యే, అది కూడా ఒక ప్రతిభే. నేను దాన్ని తక్కువ చేయట్లేదు. నాకున్న వీక్నెస్, నాకున్న మైనస్ ఏంటంటే ఒక గాలిపోగు చేయటం తెలియదు. ఏదైనా సాలిడ్గా ఒక పాయింట్ దొరికితేనే దాని మీద తిరిగి తిరిగి స్ట్రగుల్ చేసి, తిరిగి కేస్ స్టడీ చేసి, దాన్ని మదనం చేసుకొని, అర్థం చేసుకొని, డైజెస్ట్ చేసుకొని ఒక కథ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మిస్కాస్టింగ్ జరిగింది అనుకోండి, అది ఫెయిల్ అవుతుంది. దాని తగ్గట్టుగా క్యాస్టింగ్ తీసుకెళ్తే ఆ ఎక్స్పీరియన్సెస్ని, ఆ ఇంపాక్ట్ని మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఫైనల్ అవుట్పుట్లో ఒక క్యారెక్టర్కి ఆ ఇమేజ్ని యాక్టర్ దొరకకపోతే సినిమా చేయలేము. ఇంతకుముందేమో ఏదో ఒక రకం చేద్దామని, కథ బాగుంది కదా చేద్దామనే మూడ్లోకి వెళ్ళిపోయేవాడిని. కానీ రామ్ ఎక్స్పీరియన్స్తో అట్లా ఆ మూడ్లో నుంచి బయటకు వచ్చాను నేను. ఇప్పుడు జేబుల్ తెలంగాణకి వచ్చేసరికి అందరు కొత్త వాళ్ళతో అనుకున్నాను. ఫస్ట్ అంత కొత్త పిల్లలు, తెలంగాణ పిల్లలతో అనుకొని అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఆ తర్వాత కథ పెరుగుతున్న కొద్దిగా ఒక క్యారెక్టర్ వచ్చింది, అంటే ఉమెన్ క్యారెక్టర్ మొదటి నుంచి ఉంది. తెలంగాణ తల్లి క్యారెక్టర్, జబదవ క్యారెక్టర్ కథ గమనంలో యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఒక యాక్టర్ కావాలి, సరే అని కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ స్క్రీన్ ఏజ్ ఇమేజ్ సరిపోదు అతనికి. కానీ మనము వద్దనక ముందే తనే వాలంటరీగా తను ఇది చేసాడు. అప్పుడు సరే, అప్పుడు కొంచెం స్క్రీన్ ఏజ్ ఇమేజ్ కావాలి. వంశం చెప్తున్నాం, ఒక 3 తరాల కథ చెప్తున్నాం. చెప్పినప్పుడు కొంచెం గుర్తుపట్టగలగాలి, ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలి. ఎందుకంటే చిన్న చిన్న క్యారెక్టర్లు కదా. ఈ చిన్న చిన్న అంశాలు వచ్చేటప్పుడు కొత్త కొత్తలను పెడితే అర్థం చేసుకోవడానికే, వాడిని గుర్తుపట్టడానికే జనం టైం పడుతుంది. ఆ టైం పట్టే కాలం అంతా వృధా అయిపోతుంది. అంటే వాడు ఎంటర్టైన్ చేయబడాడు. కంటెంట్కి రిసీవింగ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందుకోసం ఒక ఏజ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు అయితే పలానైనా అనుకుంటే వాడు ఏం చెప్తున్నాడో వింటాడు. అంటే ఐడెంటిఫై చేయాలి ఇమీడియట్గా. సో ఇట్లాంటి సమస్యలు నాకు కథలకు ఉంటాయి. కంప్లీట్ కొత్త వాళ్ళతో ఒక చిన్న ఫన్నీ కంటెంట్ తీసుకుని వెళ్ళిపోతే అసలు సమస్య లేదు, నాకు చేసుకోవచ్చు. కానీ అది తెలియకుండా దాంట్లో ఏదో ఒకటి మిక్స్ అవ్వటము, ఆ మిక్స్ అయిన దాంట్లో కొంచెము రిజిస్టర్డ్ ఫేస్ కావాలని కోరుకోవటం, ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ అడ్రస్ నుంచి బయటపడటానికి టైం పడుతుంది నాకు. ఏంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను డిప్లొమా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి వెళ్ళాను నేను. ఓకే, ఏది సినిమా గురించేనా లేకపోతే? పాలిటెక్నిక్ చేస్తూ ఉండగా ఏదో చిన్న మా కాలేజీలో ఏదో మటర్ జరగటము, వాలంటరీగా అది కాలేజీ 1 month కోసం మూతపడటము. ఆ టైంలో నేను ఎటు వెళ్దాం అనుకుని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవటం. ఇలా ప్రభాకర్ రెడ్డి గారు మాది పక్క ఊళ్ళు, నేను రాసిన పోయిటరీ చూసి నువ్వు మద్రాసు రమ్మంటాము. అట్లా జరిగిపోయింది అది. అంటే ప్రయత్నాల్లో భాగంగా జరిగే అవమానాలు ఉంటాయి. ఎవరి పేర్లు మెన్షన్ చేయకుండా ఒకటి చెప్పండి. చాలా ఉంటాయి అట్లాంటి. ఇప్పుడు హీరోకి కథ చెప్తాము, అతను చేయదలుచుకోడు, కానీ వినడానికి వినడానికి పిలుస్తాడు. అతను మైండ్లో ఫిక్స్ అయి ఉంటాడు సినిమా చేయకూడదని. ఓకే, కానీ మనం కూడా ఏంటంటే మనం ప్రయత్నం చేయాలి కదా అనే ప్రయత్నంలో భాగంగా వెళ్తాం.